హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ వీడియో. నిన్న మార్నింగ్ నాకు మెసేజ్ వచ్చింది, నాకు కొత్త ట్రక్ కలెక్ట్ చేసుకోమని చెప్పాను. అంటే కొత్తదంటే బ్రాండ్ న్యూ కాదు, వాడేసింది అనమాట. 24 మోడల్ ట్రక్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఈవినింగ్ 6 అయిపోయింది. అలా అలా మొత్తం 6:30కి స్టార్ట్ అయ్యింది. బండి కలెక్ట్ చేసుకుని లగేజ్ అంతా లోడ్ చేసుకుని ఈవినింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 10:30 ఆ టైం కల్లా ఇక్కడ వచ్చాను. ఆపోజిట్లో బిల్డింగ్ కనపడుతుంది కదా, అక్కడే అన్లోడింగ్ అయింది వేరే హౌస్లో. సో నిన్న రాత్రి 11ంటికి వస్తే ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది. ఇప్పుడు వదిలేరు నన్ను. అక్కడి నుంచి ఇలా ఎదరికెళ్ళి ఆ ఎదర ఒక చిన్న యూటర్న్ ఉంది. యూటర్న్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేశాను బండి. ఇప్పుడు మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశాను, నా అన్లోడింగ్ అయిపోయింది, ఏం చేయాలని చెప్పాను. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ నుంచి కంపెనీకి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఈ కంపెనీలో ట్రైలర్ డ్రాప్ చేసిన తర్వాత నాకు తెలిసి ఇక్కడ రేపు మార్నింగ్ ఇవాళ ఏమి ఉండదు. యూరోప్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇంక ఈవినింగ్ 4 దగ్గరికి వచ్చిన 4 దాటిందంటే ఇంకా నెక్స్ట్ టాస్క్ రాదు. సో కంపెనీకి వెళ్ళిపోమని చెప్పన్నారు. కంపెనీకి వెళ్ళిపోయి ట్రైలర్ డ్రాప్ చేసేద్దాం. సో రైస్ అది కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసుకున్నాను. 2 లీటర్స్ కెపాసిటీ ఇది. అండ్ ఇదే ఫస్ట్ టైం ఇందులో కుక్ చేయడం. చూడాలి మరి ఎలా వస్తుందో. సో 2 కప్పుల రైస్కి 4 కప్పులు నీళ్ళు పోసాను. చూద్దాం అలా కుక్ అవుతుందేంటో. సో టైం 4 అవుతుంది. చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా డార్క్ అయిపోతుంది. నవంబర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఈ టైంకి ఆల్రెడీ చీకటి పడిపోయి ఉంటుంది. ఇంకా డిసెంబర్ జనవరి అయితే 3:30 అయ్యేటప్పటికి మొత్తం ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది అన్న రేంజ్ వెళ్ళిపోద్ది. సో దగ్గరికి వచ్చాను. ఇంకా 115 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇదంతా మంచు, మీకు తెల్లగా కనపడుతుంది. అంతా కూడా మంచు పడడం స్టార్ట్ అయింది అప్పుడే. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా టఫ్గా ఉంటుంది. సో మేము ఎప్పుడు జర్మనీ వెళ్ళాలన్నా ఇక్కడే, ఇదే పోర్ట్ మాకు. చూడండి ఆసం చూసారా, ఇక్కడ నుంచి డెన్మార్క్, జర్మనీ, స్వీడన్ 3 దేశాలకి షిప్లు వెళ్తాయి అన్నమాట. అదే బోర్డు అది. అండ్ ఇది ఎంట్రన్స్. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి నా పర్సనల్ ఎంట్రీ టికెట్ అది తీసుకోవాలి. సో ఇలా లైన్స్ ఉంటాయన్నమాట. లోపల ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత ఇలా లైన్లో వెయిట్ చేయాలి. ఒక్కొక్క లైన్ వదులుతారు లోపలికి షిప్ ఎక్కడానికి. Boss. Clear. This one? Yes, you can go. Yep, thank you.
టు ది లెఫ్ట్. ఫస్ట్ ఫ్లోర్లో పార్క్ చేయమన్నారు. ఇదే షిప్ ఎంట్రీ. సో వాళ్ళు మనకి చెప్తున్నారు ఎలా రావాలనేది. బాగా క్లోజ్గా ఉండాలి కదా ఆ పక్కకి. పార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం బండి మన కంట్రీ క్లోజ్ చేసి ఫెర్రీ మోడ్లో పెట్టాలి. ఎంటర్ డ్రైవర్ 1, ఎండ్ కంట్రీ. ఇప్పుడు ఎంటర్ వెహికల్ చేయాలి. బిగిన్ అవుట్ మోడ్ కాదు, ఇది ఫెర్రీ సింబల్ అనమాట. బిగిన్ ఫెర్రీ, ఎంట్రీ స్టోర్. సో ఇక్కడ అంత క్లియర్గా లేదు. ఇది నా బండి చూడండి, అంత క్లోజ్గా పార్క్ చేశాను. అంత క్లోజ్గా పార్క్ చేయాలన్నమాట గోడ అవతల. చూడండి పార్కింగ్ ఎలా జరుగుతుంది. ఈ ర్యాంప్ మీద కూడా పార్కింగ్ పెట్టేస్తారు మొత్తం కిందకి. ఈజీగా 4 బళ్ళు పడతాయి ర్యాంప్ పైన ఒక్కొక్క సైడ్. అలా మొత్తం 8 బళ్ళు పడతాయి ఈ ర్యాంప్ పైన. ట్రైలర్స్ వచ్చేసి వితౌట్ ట్రక్స్ అనమాట. ఇవి ఫ్రీగోస్ అయితే ఇలా ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి. ఇలా ఎలక్ట్రిక్ లైన్ వర్క్ అవుతాయి అనమాట రీఫర్లు. సైడ్ కనబడుతుంది కదా క్రాస్ మార్క్, దీంట్లో అది ఫిట్టింగ్ ఉంటుంది. దానికి చైన్స్ వేసి టైట్ చేస్తారు. ఈ బండికి ఇంకా చేసినట్లేదు, ఒకదానికోటి ఒకటి వస్తారు. అండ్ ఇది ఎంట్రీ. స్కర్ట్ కావాలంటే ఆన్లైన్, అది ఆటోమేటిక్ అన్నమాట, సెన్సార్డ్.
సో ఇప్పుడు మనం అక్కడ కనపడుతుంది చూసారా, లారీ వస్తుంది, ఆ రూట్లో వచ్చాం. ఇలా వచ్చి లోపలికి వచ్చాం ఇక్కడికి. ఇదంతా క్లైపేడా పోర్ట్ అనమాట. అంటే ఈ పోర్ట్ పేరు DFDS. సో రేపు మార్నింగ్ చూపెడితే ఎలా ఉంటుందో డే టైం ఇక్కడ. అండ్ ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ అండ్ రిసెప్షన్ ఇక్కడ ఉంది. సో ఎంట్రీ అండ్ ఇది డైనింగ్ హాల్. మనకు ఒక రూమ్ యాక్సెస్కి ఇచ్చారు. అండ్ ఫస్ట్ లగేజ్ అది రూమ్లో పెట్టేసి వచ్చి డిన్నర్ చేయడానికి వెళ్దాం. డిన్నర్లో ఏం పెట్టారో చూపెడతాను ఉండండి. అండ్ మన రూమ్ నెంబర్ వచ్చేసి 6060. ఇది ఎక్కడ ఉందో 660 మంది, 659 ఇటు వరకు కొలేగా. సో ఇదే మన రూమ్. హాయ్. వెల్కమ్ టు DFDS ఫెర్రీ బాల్టిక్ సీ. సో ఇది హెలిప్యాడ్. ఇది చెప్పాను కదా, ఇది చిన్న షిప్ అనమాట. డబుల్ ఇంజిన్ కాదు, సింగిల్ ఇంజినే. పెద్ద షిప్ అయితే వేరే రేంజ్లో ఉంటుంది అసలు. ఇది డబుల్ లేయర్ అనమాట. ఫస్ట్ బేస్మెంట్ ఒకటి, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్. అయితే పెద్ద డబుల్ ఇంజిన్ అయితే కనుక 3 ఫ్లోర్లు ఉంటాయి మొత్తం. అండ్ డెక్తో కలిపి 4. సో చూసారు కదా షిప్లో ఎలా పార్కింగ్ చేశారు. ఏదో అగ్గిపొలాలు పెట్టినట్టు ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి అక్కడ ట్రైలర్. అండ్ అదే మన ట్రైలర్, అదే మన బండి. ఇక్కడ కనపడుతున్న వాటిల్లో మ్యాక్సిమం మా కంపెనీ ట్రైలర్లే ఉన్నాయి. ఆ చివరి కనపడుతున్న 4 బళ్ళు మాదే, 4 ఇంజన్లు. తర్వాత ఈ బండికి ట్రైలర్ మాది, ఇంజిన్ వేరే వాళ్ళది. అది మా బండే, ఇది మా బండే, ఇది మా బండే, ఇది మాదే, ఇది మాదే, అది నాది, దాని వెనకాల ఉన్నది మాదే. అయితే మొత్తం రఫ్గా ఒక 40% వరకు మా కంపెనీ బడిలో ఉంటాయి ఇందులో. సో ఇది క్యాఫ్టేరియా ఫ్లోర్లో ఉన్నది అనమాట. బయట అవుట్డోర్ అవుట్డోర్ డెక్ ఇది. స్మోకింగ్ ఏరియా. సో ఇప్పుడు మనం సముద్రం మధ్యలో ఉన్నాం, బాల్టిక్ సీ. ఇప్పుడు నేను ఉన్న సీ పేరు బాల్టిక్ సీ అనమాట. సో షిప్లో మాకు ఫుడ్ ఇక్కడే ఉంటుంది. ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మేము టోకెన్ తీసుకోవాలి. టోకెన్ స్టాంప్ వేసిన తర్వాత ఫుడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ పెడతారు, ఎందుకంటే మేము సాయంత్రం 6 o'clockకి దిగిపోతాం. ఇవన్నీ రకరకాల సలాడ్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే ఫిష్ ఉంటుంది సలాడ్కి. అండ్ ఇదంతా చీజ్ అండ్ అదంతా మీట్ సెక్షన్, అది ఆ పక్కన. అండ్ ఇది వచ్చేసి బక్వీట్ విత్ మిల్క్, పొటాటో ప్యాన్ కేక్స్, బీన్స్ అండ్ టొమాటో సూప్, బేకెన్, బాయిల్డ్ ఎగ్స్, సాసేజెస్. ఇవి వచ్చేసి ప్యాన్ కేక్స్. ఇవి కాకుండా మళ్ళీ నార్మల్గా బ్రెడ్, రకరకాల సాస్లు అండ్ పాలల్లో తినడానికి కెలాగ్స్ చాకోస్ ఉంటాయి. ఫ్రూట్ సలాడ్, పుడ్డింగ్ బాగుంటుంది పుడ్డింగ్ ఇది. అండ్ ఫ్రూట్స్ ఉంటాయి. వాటితో పాటు చిన్న చిన్న కుకీస్ అయ్యి ఉంటాయి తినడానికి, స్నాక్ లాగా. అదే డెజర్ట్ లాస్ట్లో. అండ్ ఇది వచ్చేసి ఈ షిప్లో ఉన్న ఒక రెస్టారెంట్ అనమాట. ఈ రెస్టారెంట్ డైనింగ్ ఏరియా ఇది. ఇదే రెస్టారెంట్ పేరు. షిప్ లోపల రెస్టారెంట్ ఇది. ప్రస్తుతానికి క్లోజ్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి షిప్లో బార్. అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదంతా సిట్టింగ్ ఏరియా, వెయిటింగ్ ఏరియా, ఏదైనా చేయొచ్చు.
కూర్చోడానికి పర్మిషన్ కావాలన్నా అలాంటివి ఏమి ఉండదు, ఎక్కడికి వెళ్తాడు కూర్చోవచ్చు. అండ్ ఇది వచ్చేసి షిప్లో ఒక షాపు, ఇందులో మనం షాపింగ్ చేయొచ్చు. మనం డ్రైవర్ కాబట్టి ఏ వస్తువు కొన్నా సరే దానిపైన 15% డిస్కౌంట్ ఉంటుంది. అది ఇండివిజువల్గా ప్రతి వస్తువు పైన ఉంటుందన్నమాట 15% డిస్కౌంట్ అనేది. అన్ని రకాలు ఉంటాయి, చాక్లెట్స్, బిస్కెట్స్, కాస్మెటిక్స్, హెల్త్ కేర్కి సంబంధించినవి A to Z అన్నీ ఉంటాయి. నేను పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకున్నాను ఇక్కడ, 40 euros పడింది, అంటే ఇండియన్ కరెన్సీలో 4000 రూపీస్. అండ్ ఈ షిప్లో వీటితో పాటు లిక్కర్ కూడా ఉంటుంది, ఇదంతా లిక్కర్ సెక్షన్. ఇది దీనికి కూడా 15% ఆఫ్ ఉంటుంది కావాలంటే. మనం వచ్చేసాం కీల్ పోర్ట్కి. దీనికి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే మాట్లాడడానికి లేదు. నా గేట్స్ డౌన్ అవుతున్నాయి, అది డౌన్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ వస్తుంది, అప్పుడు వెళ్ళి వెహికల్లో కూర్చొని స్టార్ట్ చేసి మనం వెనక్కి వెళ్ళిపోవడం. ఇందులో ఎన్ని ట్రక్స్ పడతాయి అనేది వాళ్ళకి వచ్చే బుకింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. అప్రాక్స్గా 250 ట్రక్స్ పడతాయని చెప్పన్నారు. అండ్ ఈ షిప్ క్యారీయింగ్ కెపాసిటీ వచ్చేసి 630 పీపుల్ని క్యారీ చేస్తుందంట టోటల్గా. అండ్ 22 hours జర్నీ ఇది, క్లైపెడా లిథువేనియా నుంచి కీల్ జర్మనీ పోర్ట్ వరకు. అండ్ ఈ డిస్టెన్స్ని కిలోమీటర్లో చెప్పాలంటే 750 kilometers డిస్టెన్స్ ఇది. అండ్ దీని స్పీడ్ వచ్చేసి ఓన్లీ 40 km/h స్పీడ్లో వెళ్తుంది. సో ఇక్కడ నుంచి డెన్మార్క్కి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది కీల్ పోర్ట్ ఎగ్జిట్ గేట్. ఇది అంతా ఆటోమేటెడే, ఏముండదు, కంపెనీ ఆల్రెడీ రిజిస్టర్ చేసింది కాబట్టి షిప్ త్రూ వచ్చామని ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అయిపోతుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 215 kilometers, కానీ 100 kilometers తర్వాత ఒక రెస్ట్ స్టాప్ అనేది బుక్ చేశారు. ఇది ఎలక్ట్రిక్ సైకిల్స్ నేను క్యారీ చేస్తుంది, సేఫ్టీ కోసం అని చెప్పని ఒక సేఫ్టీ పార్కింగ్ బుక్ చేశారు. ఇక్కడ నుంచి ఒక 100 kilometers దూరంలో ఉంది. ఈ నైట్ అక్కడికి వెళ్ళిపోయి పాజ్ తీసుకుని రేపొద్దున్న 9 అన్లోడింగ్ మనకి డెన్మార్క్లో. అండ్ డెన్మార్క్ కూడా టోల్ గేట్ తీసుకోవాలి. లిథువేనియాకి ఎలా అయితే నార్మల్గా ఏ రోజుకి ఆ రోజు టోల్ గేట్ ఎలా అయితే బుక్ చేసుకోవాలో డెన్మార్క్ కూడా అలాగే బుక్ చేసుకోవాలి. అండ్ డెన్మార్క్లో ప్రాబ్లం ఏంటంటే ఒక రోడ్డుకి టోల్ బుక్ చేసుకున్నామంటే ఆ రోడ్డుకి తప్ప ఇంకో రోడ్డుకి వెళ్ళామంటే మళ్ళీ ఫైన్ పడిపోతుంది. సో మేనేజర్స్ అంతా పర్ఫెక్ట్గా ఫిట్ చేసి ఏ రోడ్లో ట్రావెల్ చేయాలనేది మ్యాప్లో సెట్ చేసిన తర్వాత టోల్ బుక్ చేస్తారు. సో నైట్ టైం ఇలాంటి రోడ్లోకి వస్తే ఇదే ప్రాబ్లం, కట్ట మిస్ అయ్యామా అంతే. రౌండ్ అబౌట్ ఉంటే అదృష్టవంతులే, కానీ ఆ రౌండ్ అబౌట్ లేదంటే ఇంకొంటే ఎలాగ ఉంటుంది పరిస్థితి. ఆల్మోస్ట్ 5 kilometers ఎదరకు వచ్చాను యూటర్న్ కోసం. మన దరిద్రం ఏంటంటే కరెక్ట్గా పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికే మ్యాప్ ఆగిపోద్ది. అసలు ఆ టైంలో వచ్చే చిరాకు మామూలుగా ఉండదు. Turn left onto Grunfartsvik. Take the next left onto Grunfartsvik. Now turn left. Feed me. After 500 meters, turn right and then you will reach your destination. 600 meters, your destination will be on the right. Now turn right and then you will reach your destination. Your destination is on the right. ఈ రైట్
సో పార్కింగ్లోకి వచ్చాం. అది ఎంట్రీ గేట్, అది అక్కడ నుంచి వచ్చాం అక్కడికి. అండ్ ఇక్కడ పెట్టాను మన బండి. ఇదేదో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మే మార్కెట్ ఏదో ఇది. ఈ చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా, చుట్టూ ఉన్నాయన్నీ కూడా సెకండ్ హ్యాండే అమ్మకానికి ఉన్నాయి. అండ్ ఈరోజు ఇక్కడ 9 hours రెస్ట్ కంప్లీట్ చేసుకుని మార్నింగ్ డెన్మార్క్ స్టార్ట్ అవుతాం. రేపు మార్నింగ్ 9 o'clockకి డెలివరీ. గుడ్ నైట్. కుకింగ్ ప్రాసెస్ అది కొంచెం ఈజీగా ఉండాలని చెప్పని ఒక ఎయిర్ ఫ్రైయర్, ఒక రైస్ కుక్కర్ తీసుకున్నాను. రైస్ కుక్కర్ మీరు పొద్దున్న చూసుంటారు, ఇది ఎయిర్ ఫ్రైయర్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రజెంట్ మనం పెయిడ్ పార్కింగ్లో ఉన్నాం. సో మనం మాన్యువల్గా వెళ్ళి అక్కడ గేట్ ఓపెన్ చేసుకోవాలి. ఈ 5 minutes ఇది అదర్ వర్క్లో ఉంటుంది లోపు. సో ఇక్కడ పార్కింగ్లో ఇదేంటంటే ఎవరు లేరనమాట, ఆటోమేటిక్ అది. ఇది జనరల్గా ట్రావెల్స్ పార్కింగ్స్ అన్నీ కూడా ఒక చిన్న కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా గేట్స్ ఓపెన్ అవుతాయి, కానీ ఇది అంతా మొత్తం మాన్యువల్. ఇప్పుడు నేనే గేట్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి మళ్ళీ గేట్ నేనే క్లోజ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఇలా కీ బాక్స్ ఉంటుంది. కీ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల కీతో ఈ డోర్ మాన్యువల్గా ఓపెన్ చేయాలి. చెత్త మెయింటెనెన్స్ ఇది. చెండాలని క్లోజ్ చేసి రావాలి. గేట్ ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు గేట్ క్లోజ్ చేసి మళ్ళీ లాక్ చేయాలి. ఎప్పుడైనా యూరోప్ వస్తే గుర్తుపెట్టుకోండి, అప్పుడు చెండాలంగా ఉంది పార్కింగ్. టాయిలెట్ కూడా లేదు కనీసం. సో అన్లోడింగ్ పాయింట్కి వచ్చాం. మాకన్నా ముందు మా కంపెనీ బండి ఒకటి ఉంది, అది అన్లోడింగ్ అయిపోయింది ఇప్పుడే. నెక్స్ట్ మందే. -2 degrees ఉంది టెంపరేచర్, అందుకే గ్లాస్ పైన ఐస్ పట్టేసి ఉంది. సో అన్లోడింగ్ స్టార్ట్ అయింది. ఇవి ఎలక్ట్రిక్ సైకిల్స్. ఇవి డెన్మార్క్లో కరెన్సీని క్రోనాస్ అంటారు. డెన్మార్క్లో ఈ ఒక్కొక్క సైకిల్ కాస్ట్ 54,000 క్రోనాస్ అంట. యూరోస్లో కన్వర్ట్ చేస్తే 5,000 euros ఎంతో ఉంటుంది. అండ్ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 5 లక్షలు.